నడుచుకుంటే అక్కడ రండి, మేము వెళ్ళిపోయిన తర్వాత అలా ఉంటాను ముందుండి వాళ్ళంతా అనుకోండి అలా ఉండండి. ముందుకు రావాలి, వెళ్తే మాట్లాడి బిడ్డింగ్ చేతను నీ పేరు అది చెప్పి మీడియా సోదరులందరికీ నమస్కారం. ఆశించి అది జరగకపోతే గ్రీవెన్స్లో పెడతాం, స్పందనలో పెడతాం. ముందు ఎంఆర్ గారిని కలాలి కదా. ఎస్ఆర్పురం రెవెన్యూలో సర్వే నెంబరు 106/1-4 గెడ్డపోరం భూమి సుమారు 20 సెంట్లు ఒక రిసార్ట్ టైప్లో తయారు చేశారు. దానికి అద్దెలకు ఇస్తున్నారు. అలా చాలా రిసార్ట్లు ఉన్నాయి. ఫస్ట్ దీన్ని వెలుగులో తీసుకొచ్చాము. ఇది అయిన తర్వాత 1 by 1 ఎస్ఆర్పురం రెవెన్యూలో కబ్జాలన్నీ భారీ ఎత్తున ఉన్నాయి. అవన్నీ ఈ ఎంఆర్ గారు యాక్షన్ తీసుకుంటారో లేదో చూసి అవన్నీ భారీ ఎత్తున అవన్నీ ధర్నాలు చేసినా సరే అవన్నీ రక్షించడానికి సిద్ధంగా ఉన్నాం. మీ మీడియా మిత్రులు కూడా సహకరించి నిజంగా నేను ఇచ్చిన కంప్లైంట్లో నిజం ఉన్నదనుకుంటే ప్రజలు తెలియపరచండి. నేను ఇచ్చిన కంప్లైంట్ నిజమా కాదో మీరు ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకుంటారా. ఎంఆర్ దగ్గరికి వచ్చాము. 106/1-4 ఫోటోలతో సహా ఇచ్చాము, సర్వే నెంబర్తో సహా ఇచ్చాము. సర్వే చేసి దాని మీద కఠిన చర్యలు తీసుకొని ఉన్న చాలా భూములు ఉన్నాయి. ఆ భూములన్నీ కాపాడాలి. 103/1 ఉంది, 113/1 ఉంది, 113/1 3,60,000 సెంట్లు భూమి. ఆ భూమిలో దానికి ఆనుకొని లేఅవుట్ ఉంది. ఆ లేఅవుట్ ఏం చేశాడంటే ఈ గవర్నమెంట్ భూమి చెరువులోకి వచ్చాడు. దాని మీద లోకల్గా వీఆర్ వాళ్ళకి చెప్పినా పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోలేదు అంటే పట్టించుకోరు, ఏదో మేనేజ్ చేసి ఉంటారని అర్థమైంది. ఇది ఎంఆర్ఓ దృష్టి తీసుకెళ్తే న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో ఎంఆర్ఓ గారి దగ్గరికి రావడం జరిగింది, మిమ్మల్ని కలవడం జరిగింది. దీని మీద మీరు కూడా భారీ ఎత్తున ధర్నాలు పట్టించుకోకపోతే మాత్రం భారీ ఎత్తున ధర్నాలు చేసి టెంట్ వేసుకుని కూర్చుంటాం. ఇలాంటి భూములు చాలా ఉన్నాయి. 1 by 1 వెలుగులో తీసుకొస్తాం. ఈ ఎంఆర్ గారు స్పందిస్తారని ఆశిస్తున్నాం. ఎంఆర్ గారు స్పందించకపోతే అప్పుడు ఎక్కడ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ కూడా ధర్నా చేస్తాం. మీరు కాకుండా ఉన్న మీడియా వాళ్ళందరికీ ఇది మీరు షేర్ చేయండి. అందరూ వెలుగులో తీసుకురండి, మీరు న్యాయం చేయండి. గవర్నమెంట్ భూములు కాపాడండి. అంతే నేను చేయవలసింది, అంత మించి ఏమి లేదు. దయచేసి మీరు బాగా ప్రభుత్వం భూములే చాలా భూములు అక్రమంగా గురవుతున్నాయి. కాపాడండి. ఎంఆర్ఓ గారు దయచేసి మా విన్నపం వినండి, స్పందించండి, యాక్షన్ తీసుకోండి. మేము ఇచ్చిన కంప్లైంట్ మీద మీరు దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటారని కోరుకుంటున్నాను. మీ చర్యల గురించి మేము వెయిట్ చేస్తున్నాం. దయచేసి స్పందించండి. ఇది మీరు స్పందించినట్టయితే ఇంకా చాలా ఉన్నాయి, అన్నీ బయట పెడతాం. చెరువును కూడా కాపాడండి. థ్యాంక్ యూ.